నమస్కారము మిత్రులారా, తెలుగులో భయానక కథనాలు నా ఛానల్లో మీకు స్వాగతం. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ చిహ్నాన్ని నొక్కండి. ఈ రోజు నేను మీకు B47 గదిలో ఈ కథ చెప్తాను. హాయ్ అంటూ పక్కకు జరుగుతూ క్లాస్ రూమ్ బెంచి మీద చోటిచ్చాడు శ్రవణ్. హలో అని బదులిచ్చాడు, కానీ ఆ అబ్బాయి పక్కన కూర్చోవడానికి సంశయపడ్డాడు చందు. వెళ్ళి వెనక బెంచీలో కూర్చున్నాడు. తర్వాత ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరమ్మాయిలు వచ్చారు. వాళ్ళెవరూ కూడా శ్రవణ్ కూర్చున్న బెంచీ మీద కూర్చోలేదు. చోటు లేకపోయినా మిగిలిన బెంచీల మీదే సర్దుకున్నారు. శ్రవణ్ తప్ప ఈ బెంచీ మీద ఎవరూ లేరు. ఎందుకో అర్థం కాలేదు. తనేమైనా శుభ్రంగా కనిపించడం లేదా, నోట్లో దుర్వాసనేమైనా వస్తోందా అని క్లాసెస్ అయిపోయాక బాత్రూంలోకి వెళ్ళి చూసుకున్నాడు. అద్దంలో తనను తాను చూసుకుంటే మురికిగా ఏమీ కనిపించలేదు. కొత్త బట్టలు కావు, కానీ ఇస్త్రీ బట్టలే వేసుకున్నాడు. నీట్గానే ఉన్నాడు. కుడి అరచేయి నోటికి అడ్డం పెట్టుకొని తన శ్వాసను చెక్ చేసుకున్నాడు. చక్కగా ఉంది, మరెందుకు అని ఆలోచించుకుంటూ క్యాంటీన్ దగ్గరకు వెళ్ళాడు. క్లాస్మేట్స్ అంతా అక్కడే ఉన్నారు. శ్రవణ్ను చూసి కరచాలనం చేస్తూ అందరూ పరిచయం చేసుకున్నారు. పక్కన కూర్చోమంటూ చోటు చూపించారు. క్లాస్ రూమ్లో వాళ్ల ప్రవర్తనకు, క్యాంటీన్లో వాళ్ల తీరుకు పొంతనలేదు. తెల్లవారి కూడా అదే పరిస్థితి. శ్రవణ్ పక్కన ఆ బెంచీ మీద ఎవరూ కూర్చోలేదు. విరామ సమయంలో క్యాంటీన్ దగ్గర మాత్రం ఎలాంటి అరమరికలు లేకుండా ఆప్యాయంగా ఉన్నారు. ఎంత ఆలోచించినా ఆ తేడా ఎందుకో అర్థం కాలేదు శ్రవణ్కు. ఆ రాత్రి హాస్టల్లో భోజనాల దగ్గర 2 రోజుల విచిత్రమైన ఎక్స్పీరియన్స్ నుంచి తేరుకొని శ్రవణ్ బెరుకుగానే ప్లేట్లో భోజనం వడ్డించుకొని చివరన ఉన్న టేబుల్ దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు. కెలుకుతున్నాడు, కాని ముద్ద దిగడం లేదు. ఆలోచనలన్నీ తన ఇల్లు, గడిపిన జీవితం చుట్టూనే ఉన్నాయి. పేద కుటుంబం, 2 ఎకరాల పొలం, 2 గదుల పెంకుటిల్లు తప్ప అరగజం జాగా లేదు ఇంకెక్కడ. ఆ వ్యవసాయం కూడా వానల్లేకకుంటూ పడింది. చాలామంది లాగే అప్పుల బాధ భరించలేని తండ్రి పురుగుల మందు తాగి చనిపోయాడు. తల్లి తన పొలం ఇంకొకరికి కౌలుకిచ్చి కూలీగా మారింది. శ్రవణ్కు ఒక చెల్లి టీటీసీ ట్రైనింగ్లో ఉంది. ఈ పట్టణంలో ఆ అమ్మాయి లేడీస్ హాస్టల్లో, తను యూనివర్సిటీ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. తల్లి దగ్గర్నుంచి డబ్బులు ఆశించకూడదని ఇద్దరూ పని చేసుకుంటూ చదువుకుంటున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకుని పీజీ ఎంట్రన్స్ రాశాడు. సీట్ వచ్చింది. ఒక లక్ష్యంతో యూనివర్సిటీలోకి అడుగుపెట్టాడు. పూటకో అనుభవం ఎదురవుతోంది. క్లాస్మేట్స్ మంచోళ్ళ, తను చెడ్డవాడా, గతం గుర్తొచ్చో, నిస్సహాయత వల్లో తెలీదు, కాని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి శ్రవణ్కి. అటూ ఇటూ చూసి గబగబా కళ్ళు తుడుచుకుని తినడం మొదలుపెట్టాడు. ఎందుకేడుస్తున్నా? ఆ ప్రశ్న వినిపించేసరికి ఉలిక్కిపడి పక్కకు చూశాడు శ్రవణ్. ఒక అబ్బాయి, క్లాస్మేట్ అయితే కాదు, క్లాస్లో చూడలేదు. బహుశా సీనియరో జూనియరో. నేనేం ఏడవట్లేదు అన్నాడు నీళ్లు తాగుతూ శ్రవణ్. క్లాస్ రూమ్లో జరుగుతున్నదానికి హర్ట్ అయ్యావా? నింపాదిగా ఆ అబ్బాయి. నీకెందుకు అన్నట్టు అతన్ని చూసి అక్కడి నుంచి విసావిసా వెళ్ళిపోయాడు శ్రవణ్. రాత్రి 11. బెడ్ మీద దిండుకి చేరగిలపడి పుస్తకం చదువుకుంటున్నాడు శ్రవణ్. ఇంతలోకే ఫోన్ మోగింది. చెల్లె అయ్యుంటుంది అనుకుంటూ ఫోన్ చూశాడు. చెల్లెలే. లిఫ్ట్ చేసి క్షేమ సమాచారాలు, ఆ రోజు జరిగిన విషయాలు మాట్లాడుకొని ఫోన్ పెట్టేశాడు. ఆవులిస్తూ పుస్తకం మూసేశాడు. బెడ్ ల్యాంప్ ఆర్పేస్తూ దుప్పటి కప్పుకున్నాడు. కాసేపటికి పక్కనుంచి గురక మొదలైంది. మంచి నిద్రలో ఉన్న శ్రవణ్కు కాస్త డిస్టర్బెన్స్గా అనిపించింది. అటు తిరిగి పడుకున్నాడు. ఈసారి ఇంకాస్త ఎక్కువైంది గురక శబ్దం. తల కిందున్న దిండును చెవులకు అడ్డంగా పెట్టుకున్నాడు. భయపడకు, భయపడితే ఓడిపోతా, సాధించాలి అన్న మాటలు వినిపించాయి. దిగ్గున లేచి కూర్చున్నాడు. పక్కనే చీకట్లో ఒక ఆకారం కనిపించింది. తుఫాను ఈదురు గాలుల చలిలోనూ శ్రవణ్కు ముచ్చెమటలు పట్టాయి. భయపడుతూనే బెడ్ ల్యాంప్ స్విచ్ ఆన్ చేశాడు. వెలగలేదు. వణుకుతున్న కాళ్లతోనే బెడ్ దిగి మూలనున్న ఆ గది లైట్ బటన్ నొక్కాడు. ఒక్క వెలుగు వెలిగి ఫట్మని శబ్దం చేస్తూ ఆరిపోయింది లైట్. ఆ లిప్తకాలంలోనే బెడ్ మీద ఉన్న ఆకారం కనిపించింది. ఆ రాత్రి డైనింగ్ టేబుల్ మీద తన పక్కన కూర్చున్న అబ్బాయి. ఇక్కడికెలా వచ్చాడు? మిగిలినవన్నీ ఫిలప్ అయ్యి ఇదొక్క గదే ఖాళీగా ఉందని తనకు ఇచ్చారు. క్లాస్ రూమ్ బెంచీ లాగే ఈ గదిని తనతో షేర్ చేసుకోవడానికి ఎవరూ రాలేదు. హాస్టల్లోని అన్ని గదులు ఒక వరుసలో ఉంటే B47 ఒక్కటే. వాటికి దూరంగా విసిరేసినట్టు ఉంటుంది. చదువుకోవడానికి ప్రైవసీ దొరుకుతుందని సంతోషడ్డాడు తను. ఈ గోలేంటి? భయంతో పాటు ఆలోచనలు తీవ్రమయ్యాయి.
నేనున్న గదిలోకి వీడెక్కడి నుంచి వచ్చాడని ఆశ్చర్యపోతున్నావ్ కదూ. ఇది నా గదే, నీకన్నా ముందు అంటూ ఆ ఆకారం గాల్లోకి లేచి శ్రవణ్ ముందున్న స్టడీ టేబుల్ కుర్చీని కిర్రున లాక్కుంటూ అందులో కూర్చుంది. భయపడకు, నిన్నేమనను, నీకు తోడుగా ఉండడానికే వచ్చా అంది ఆ ఆకారం. అసలు నువ్వెవరు? భయంతో శ్రవణ్ మాటలు తడబడ్డాయి. నా పేరు అంగద్, ఇక్కడే ఫిజిక్స్లో ఎంఎస్సి చేశా, యూనివర్సిటీ ఫస్ట్ కూడా. రేపు నీ సీనియర్స్ను అడుగు నా గురించి. PhDకి ప్రిపేర్ అవుతున్నప్పుడు హాస్టల్లో గొడవలు జరిగాయి. మా క్లాస్మేట్స్ కొంతమంది ఒక అమ్మాయిని ఏడిపించారు. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆమె నాతో చనువుగా ఉండేది. దాన్ని ఆసరాగా చేసుకుని నా క్లాస్మేట్స్ ఆమె ఆత్మహత్యకు నేనే కారణమన్నట్టుగా ఓ సూసైడ్ నోట్ రాసి ఆమె చేతిలో పెట్టారు. అంతా నా మీదకు వచ్చింది. హెడ్స్ అందరికీ నిజం తెలిసిన నోరు విప్పలేదు. ఈ విషయం ఊళ్ళో ఉన్న మా పేరెంట్స్కి చేరింది. పరువు తీశాననే బాధతో సూసైడ్ చేసుకున్నారు. నా మీద నిందకన్నా మా పేరెంట్స్ నన్ను నమ్మలేదనే నిజంతో చాలా హర్ట్ అయ్యా. సింగిల్ కొటేషన్. ఇదే గదిలో ఆ రోజు రాత్రి నేను ఆత్మహత్య చేసుకున్నా. ప్రాణం పోయింది కానీ చదువు మీదున్న పాసం పోలేదు. అందుకే ఇక్కడే తచ్చాడుతున్నా. నువ్వు కూర్చుంటున్న బెంచి మీదే కూర్చునేవాడిని. అలవాటుగా ఆ బెంచి మీద కూర్చున్న వాళ్లతో స్నేహం చేద్దామని, ఈ గదిలో ఉంటున్న వాళ్లకు తోడుగా ఉందామని. మాట్లాడ్డం మొదలు పెడితే దయ్యమంటూ వెలివేశారు. ఎవరినీ నా దగ్గరకు రానివ్వకుండా చేశారు. ఇన్నాళ్లకు నువ్వు ఒక్కడివే ధైర్యంగా ఈ గదిలోకి అడుగుపెట్టా. ఆ బెంచి మీద కూర్చుంటున్నా. భయపడకు, నిన్నేం చేయను. సబ్జెక్ట్స్లో డౌట్స్ ఉంటే అడుగు, చెప్తా. టీచర్లాగా తోడుంటా అన్నలాగా చెప్తోంది ఆ ఆకారం. క్లాస్మేట్స్ ప్రవర్తన వెనక రహస్యం తెలిసింది. బిగుసుకుపోయాడు శ్రవణ్. మిత్రులారా, మీకు ఈ కథ ఎలా నచ్చింది? దయచేసి కామెంట్ చేయడం ద్వారా మాకు తెలియజేయండి.